18,000. 18,000 పెట్టినా. ఇది నా కళ్ళ ముందు ఉండకూడదు కొద్దిసేపు. బిల్లింగ్ కౌంటర్ దగ్గర నుండి జస్ట్ ఇట్లా పాస్ అయినాను అంతే. రెడీ. అస్సలు బాగాలేవు, చూసేకి ఒకటి బాగున్నాయి. కెమెరాలో బ్యాటరీ అయిపోతా ఉంది. ఐ థింక్ ఇది కొంచెం లీక్ అయినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు ద హాల్ వీడియో గైస్. సో సింగపూర్ లో మనం వెళ్ళింది మీకు తెలుసు, ట్రావెల్ బ్లాగ్స్ అన్ని మీరు చూసారు. కాకపోతే దాంట్లో మేము ఏది షాపింగ్ చేసింది అవ్వచ్చు, లేదంటే ఏమేమి తీసుకున్నామని అంత పర్టికులర్ గా మెన్షన్ చేయలేదు. అండ్ షాపింగ్ లో కూడా పెద్దగా చూపించినట్టు లేవు నాకు తెలిసి. సో ఎందుకంటే చూపించినా కానీ అంతగా చూపించలేను. ఎస్, జస్ట్ గ్లిమ్స్ లాగా చూపించినాం అనమాట. బికాస్ సపరేట్ హాల్ వీడియో చేయాలి అని చెప్పేసి మా ముందరైతే నిజంగా చాలా ఐటమ్సే ఉన్నాయన్నమాట. కానీ మీకు ఫ్రేమ్ లో కనపడకూడదు అని చెప్పేసి మేమే జూమ్ చేసి పెట్టాం లెన్స్ ని. సో దట్ ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాం. నాతో పాటు మీరు కూడా ఎక్సైటెడ్ గానే ఉన్నారు అనుకుంటున్నా. నాకు వీటిలో కొన్ని వాటికి అంత ఎగ్జాక్ట్ ప్రైసెస్ అయితే గుర్తులేవు. మా అత్తయ్య ఇక్కడే ఉన్నారు, మోస్ట్లీ తనకి బాగా గుర్తు పెట్టుకొని ఉంటారు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నీదంతా స్టార్ట్ చేద్దాం. దర్శనం ఎందుకు నాకు తెలుసు, నేను వీడియో ఆన్ చేసే కంటే ముందే చెప్పినాను గైస్. ఫస్ట్ డిసైడ్ గా ఎవరు స్టార్ట్ చేయాలో. నువ్వు ఆన్ చేసిన వెంటనే నాది కాదు నీది అనొద్దు అని స్టార్ట్ అమ్మ వాళ్ళది స్టార్ట్ చేద్దామా? ఓకే గైస్, మా అత్తయ్య వాళ్ళ దాంతో స్టార్ట్ చేస్తున్నాను. మా అత్తయ్య హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నారు చార్ల్స్ అండ్ కీట్ లో చాలా. సో ఫస్ట్ వచ్చేసి దిస్ ఆలివ్ గ్రీన్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఫస్ట్ సెలెక్ట్ చేసిండేదే ఈ బ్యాగ్ అనుకుంటాను. చాలా చాలా బాగుంది. లుక్ ఎట్ దిస్ గైస్. ఈ స్లింగ్ మోడల్ అవ్వచ్చు, ఇదంతా చాలా కాంపాక్ట్ ఉంటుంది, ప్లస్ క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది. సో ఇలా ఓపెన్ చేసిన వెంటనే మనకు బ్యాక్ ప్యాక్ స్టైల్లో ఇక్కడ ఒక జిప్ ఇచ్చారనమాట. సో దట్ మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళినా కూడా కార్డ్స్ కానీ లేదంటే ఏదైనా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. డీటెయిలింగ్ అంతా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ లోపల ఇక్కడ స్పేస్ కూడా చాలా ఉందన్నమాట ఫోన్ పెట్టుకోవడానికి. సో డీసెంట్ సైజ్ మీడియం బ్యాగ్ ఇది. మనం క్యారీ అరౌండ్ చేయడానికి, కొంచెం స్టఫ్ పెట్టుకోవడానికి ఇందులో స్పేస్ ఉంది. ఇంకోటి ఏమంటే వెనకాల ఇక్కడ కార్డ్ స్పేస్ లాగా ఒకటి ఇచ్చారనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు కార్డ్స్ పెట్టుకునే వాళ్ళైతే యూ కెన్ కీప్ ఇట్. లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా హ్యాండీగా ఉండే ఏ కార్డ్ పెట్టుకోవడానికైనా ఇక్కడ ఒక సపరేట్ స్పేస్ ఇచ్చారనమాట. ఈవెన్ జిప్స్ కూడా 2 ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు స్లింగ్ లాగా క్యారీ చేద్దాం అనుకోవట్లేదు, జస్ట్ నార్మల్ దానిలాగా క్యారీ చేద్దాం అనుకుంటే జస్ట్ ఇలా పెట్టుకోవచ్చు. ఈ స్లింగ్ డిటాచబుల్, ఇది డిటాచ్ కూడా అవుతుంది. ఇప్పుడు దీని ప్రైస్ ఎంత? మా అత్తయ్యది కాబట్టి నాకు అంత గుర్తులేదు. చార్ల్స్ అండ్ కీత్ మాకు ఎక్కువ ప్రైసెస్ గుర్తులేవు, ఎందుకంటే సింగపూర్లో చార్ల్స్ అండ్ కీత్ హోమ్ బ్రాండ్ కాబట్టి బేసిక్గా అక్కడే ఉంటాయన్నమాట. హోమ్ బ్రాండ్ కాబట్టి ఇండియా కంటే చాలా తక్కువ ఉంటుంది అనమాట. 5,500 6,000 లోపలండి. మొత్తానికి 6,000 లోపల అనమాట ఈ బ్రాండ్. సో ఇది సింగపూర్ లో కాబట్టి మనకు 6,000 పడింది. మేడం కి ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఎస్ గైస్, నాది బ్యాక్ ప్యాక్ ఉంది. మా అత్తయ్య నాలాంటిది సేమ్ బ్యాక్ ప్యాక్ తీసుకున్నారు. అక్కడ ఎంత పడిందో నేను మీకు చెప్తాను, జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. ఓకేనా? సో ఈ బ్యాగ్ అయితే అరౌండ్ 6,000 అనమాట. వెరీ ప్రిటీ కలర్, తన దగ్గర లేని కలర్స్ తీసుకున్నారు. అదే తీసుకో, పర్లేదు. ఓకే గైస్, ఇది నా కళ్ళ ముందు ఉండకూడదు కొద్దిసేపు. మీకు ఈ బ్యాగ్ గుర్తుందా? నేను చూపించినాను కదా ముందు. ఇదే బ్యాగే నాది అక్కడ నా కళ్ళ ముందర కనిపిస్తుంది అనమాట. ఇంకో బ్యాగ్ తీసుకో దర్శన్. ఇది నేను ట్రావెల్ కి అంతా యూజ్ చేసినాము. సేమ్ ఇంకా ఉంది దీంట్లో, సేమ్ బట్ డిఫరెంట్ ఏం తెలుసా? ప్రైస్ అనమాట. ఆ బ్యాగ్ నేను ఇండియాలో తీసుకున్నాను. నాకు 15,000 చేంజ్ పడింది అనమాట. 15,565. ఆ రోజు బర్త్డే కనేసి నేనేమన్నానంటే సర్లే తీసుకో, ఇంకా నచ్చింది కదా బ్యాక్ ప్యాక్ ఎలాగైనా యూజ్ అవుతుంది అనేసి కాలనిది. సర్లే తీసుకోనింది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత జూయి అయితే ఇదే బ్యాగే సింగపూర్ లో ఎంత ఉంది తెలుసా? నేను ఇక్కడ 16,000 కి తీసుకున్నా, అక్కడ 6,000 చేంజ్ ఉంది. $99. $99 ఎగ్జాక్ట్ గా. నాకు ఇది ఏది మర్చిపోయినా ఇది మర్చిపోను గైస్. నేను ఎందుకంటే 3 times ఎక్కువ పే చేసిన, నేను 3 times ఎక్కువ. ఓకేనా? ఈ బ్యాగ్ ఒకవేళ మీరు ఇండియాలో తీసుకోవాలనుకుంటే యూఆర్ ఆల్వేస్ వెల్కమ్, బికాస్ మీరు ట్రిపుల్ ప్రైస్ పే చేయాల్సి ఉంటుంది కాబట్టి. దిస్ ఇస్ సో, ఎందుకంటే ఎక్కడైనా మనం పోతే అక్కడ హోమ్ బ్రాండ్స్ ఏమైనా ఉంటాయి, అక్కడ తీసుకుంటే మనకి వర్త్. మాకు తెలిసిన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నేను మమ్మీ కోసం తీసుకోండి హ్యాండ్ బ్యాగ్ అనమాట. యాక్చువల్లీ తన దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ అన్ని కలర్స్ ఉన్నాయి కానీ వైట్ ఇలాంటి కాంబినేషన్ లో లేదనిపించింది. ఇది కూడా నేను చార్ల్స్ అండ్ కీత్ లోనే పిక్ చేసుకున్నాను. ఇట్స్ వెరీ వెరీ నైస్ అండ్ బ్యూటిఫుల్ టోట్ బ్యాగ్. సో బేసిక్ గా ఇందులో ఇలా ఉంటది అనమాట. ఒకటే జిప్ ఉంటది, లోపల ఒకటి రెండు కంపార్ట్మెంట్స్ వచ్చినాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ పెట్టుకోవడానికి ఇక్కడ ఇంకొక జిప్ ఉంది. సో దట్ మనీ ఏమైనా పెట్టుకోవాలన్నా బాగుంటుంది.
బాగుంటుంది. నాకు ఇప్పుడు ఉండే ఇంకో డౌట్ ఏంటంటే మమ్మీ ఎప్పుడు చూసినా నాకు 2 మీటర్ జిప్పులు ఉండాలి అంటుంది, దీంట్లో చూస్తే ఒకటే జిప్పే ఉంది. ఐ డోంట్ నో వై ఈ కలర్ తన దగ్గర లేదు కదా. ఎక్కడైనా పోతారు కదా ఫంక్షన్ గానీ ఏదైనా అక్కడ ఆ టైంలో బాగుంటుంది. నాకు తెలిసి ఈ బ్యాగ్ అరౌండ్ 5500 అట్లా పడినట్టుంది. అండ్ క్లాసిక్ కలెక్షన్ బెస్ట్ సెల్లర్ అన్నారని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో యా, ఇఫ్ యూర్ గోయింగ్ టు సింగపూర్ తీసుకున్నా తీసుకోకపోయినా జస్ట్ గో టు చార్ల్స్ అండ్ కీత్. చార్ల్స్ అండ్ కీత్ కూడా మీరు మెరీనా బే శాండ్స్కి వెళ్ళండి, లేదంటే వివో సిటీలో కూడా కలెక్షన్ చాలా బాగుంది. అండ్ లాస్ట్ లో ఒక దగ్గర ఎక్కడో చూసాం అనమాట, ఎయిర్పోర్ట్ లో చార్ల్స్ అండ్ కీత్, చాంగి ఎయిర్పోర్ట్ లో కూడా కలెక్షన్ బాగుంది. ఈ 3 ప్లేసెస్ లో మీకు కలెక్షన్ మంచి కలెక్షన్ దొరుకుతుంది. సో ఇది ఒక బ్యాగ్. ఐఎంఎం లో ఈసారి నాకు అంత పెద్ద కలెక్షన్ ఏం నచ్చలేదు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పర్ఫ్యూమ్, ఇది డియోర్ పర్ఫ్యూమ్ అజిత్కి తీసుకున్నాను. యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా డియోర్ పర్ఫ్యూమ్ అజిత్ దర్శన్ ఇద్దరు కలిసి తీసుకున్నారు, ఈసారి దర్శన్ తీసుకోలేదు. ఇది ప్యాకింగ్ లో ఉంది కాబట్టి నేను ఓపెన్ చేయాలి అనుకోవట్లేదు అనమాట. ఇట్స్ వెరీ నైస్ పర్ఫ్యూమ్ గైస్. 12,000 చేంజ్ ఈ పర్ఫ్యూమ్. వీళ్ళు కొంచెం పర్ఫ్యూమ్స్కి ఎక్కువ పెడుతూ ఉంటారులేండి. అండ్ దాంతోపాటు ఈసారి కొంచెం కస్టమైజేషన్, పేరు ఏదో ప్రింట్ చేపించచ్చు అన్నారనమాట. సో అజిత్ ది పేరు లెటర్స్ నేనైతే ఇక్కడ రాపించాను, which is AR. So which is very cute. అజిత్ అంటే అప్పుడప్పుడు కామెంట్స్లో అడుగుతుంటారు, మా అజిత్ కనపడ్డు కాబట్టి ఎవరు అని చెప్పేసి. నా ఓన్ బ్రదర్ అనమాట అజిత్ అంటే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. సో నా ఐటమ్స్, దర్శన్ ఐటమ్స్ ఇంతవరకు ఒక్కసారి కూడా చూపించలేదు కాబట్టి శుభారంభం దర్శన్తో చేద్దాము. ఓకే గైస్, దట్ ఈస్ నాట్ మైన్, దర్శన్ ఎత్తిండేది. ఇప్పుడు నాకు చూపించాలంటే ఇది లాస్ట్ లో, వెరీ లాస్ట్ లో తీసుకున్న ఐటమ్. యాక్చువల్లీ ఇది మార్క్స్ జోకబ్స్ ది బ్యాగ్ తీసుకున్నా అనమాట. దిస్ ఇస్ అ వెరీ ఇంపల్సివ్ పర్చేస్ అని చెప్పొచ్చు, బికాస్ లాస్ట్ లో మాకు ట్యాక్స్ రీఫండ్ వస్తుంది కదా. ఆ ట్యాక్స్ రీఫండ్ వచ్చిండే దాంట్లో డబ్బులు వచ్చింటే డాలర్స్ ఏం చేయాలో మాకు అర్థం కాక ఏం తీసుకోవాలి అనుకున్నాం. ఇక్కడికి వస్తే కన్వర్షన్ రేట్ అది ఇది అని ఊరికే లాస్ అవుతుంది కదా అని చెప్పేసి లాస్ట్ లో తీసుకున్న బ్యాగ్ ఇది మార్క్స్ జోకబ్స్. చాలా బాగుంది, 25,000 పడింది అనమాట. వెరీ వెరీ వర్త్ ఇట్. ఇండియా ప్రైస్ లో కూడా మరీ ఎక్కువ డిఫరెన్స్ లేదు. ఇండియాలో కూడా ఇది 26,500 ఉంది నేను చెక్ చేసినప్పుడు. అండ్ నా దగ్గర ఒక్కటి కూడా వైట్ బ్యాగ్ లేదు. అండ్ ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ స్లింగ్ బ్యాగ్. నేను ఇప్పటి వరకు బ్యాగ్స్ ఇట్లా వేసుకునేటివి అట్లా వేసుకునేటివి తీసుకున్నా కాబట్టి, కానీ నేను ఎక్కువ యూజ్ చేసేటివి అయితే ఓన్లీ స్లింగ్ బ్యాగ్స్ అనమాట. స్లింగ్స్ కాకుండా వేరే ఉండేటివి నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మోస్ట్లీ ఎక్కువ యూజ్ చేయను నేను. స్లింగ్స్ అయితే బాగా యూజ్ చేస్తూ ఉంటా. నాకు కావాల్సినంత స్పేస్ ఉంది. నేను పెట్టుకునేది ఓన్లీ ఫోన్, నా కార్డ్ హోల్డర్ తప్ప దీంట్లో ఏం ఉండదు అనమాట. ఒక లిప్స్టిక్ ఉంటే ఉంటుంది. సో నాకు కావాల్సినట్టు ఇది పర్ఫెక్ట్ బ్యాగ్ అనమాట ఇది. ఎస్, నెక్స్ట్ ది మా అత్తయ్యది అనమాట బ్యాగ్. సో చార్ల్స్ అండ్ కీత్ ప్రైజెస్ అన్ని సింగపూర్ లో అరౌండ్ ఒక 6,000 7,000 ఆ రేంజ్ లోనే ఉంటాయి. నేను పదే పదే మీకు ప్రైజెస్ రిపీట్ చేయను, అన్ని అవే రేంజ్ లో ఉన్నాయని చెప్పేసి మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇంకొకటి బెస్ట్ సెల్లింగ్ బ్యాగ్. సో ఈ బ్యాగ్ వచ్చేసి అత్తయ్యది అనమాట. యాక్చువల్లీ ఈ బ్యాగ్ ఏంటంటే అక్కడ చూసిన వెంటనే తనకు బాగా నచ్చింది. అండ్ అక్కడ ఎంప్లాయీ ఉంటారు కదా, వాళ్ళు చెప్పేసి ఇది కూడా బెస్ట్ సెల్లింగ్ బ్యాగే, చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంది అని చెప్పారనమాట. ప్లస్ తనకు కూడా స్లింగ్ బ్యాగ్స్ బాగా కంఫర్టబుల్ గా కన్వీనియంట్ గా ఉంటాయి కాబట్టి మేము లిటరలీ సార్ షాపింగ్ ఏమైతే వెంటనే తీసుకున్నామో అక్కడికక్కడే యూజ్ చేసేసినాం అనమాట. ట్యాగ్లు అన్ని తీసేసి అక్కడే ఫొటోస్ కానీ ఇక్కడికి వచ్చినా కూడా ఏం పెద్ద యూజ్ చేయం కదా, అక్కడైనా యూజ్ చేద్దామని చేసాము. ఇది చాలా సింపుల్ స్లింగ్ బ్యాగ్, జస్ట్ ఒకటే కంపార్ట్మెంటే ఉంటుంది. అండ్ ఇక్కడ కావాలంటే క్యాష్ పెట్టుకోవడానికి కొంచెం ఇచ్చారనమాట. వెరీ నైస్, వెరీ క్లాసిక్. అండ్ చాలా డ్రెస్సెస్ లోకి దీన్ని రిపీట్ చేస్తూ యూజ్ చేయొచ్చు. అండ్ స్లింగ్ అయితే ఇట్లుందనమాట. దీన్ని మనం స్లింగ్ బ్యాగ్ లాగైనా వేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్ బ్యాగ్ లాగైనా ఇట్లా వేసుకోవచ్చు అనమాట. మల్టీ యూజ్ బ్యాగ్. సో ఇది నెక్స్ట్ ది నేను మమ్మీ కోసం తీసుకునేది అనమాట. చార్ల్స్ అండ్ కీత్ లోనే ఫుట్ వేర్ తీసుకున్నాను. సో చార్ల్స్ అండ్ కీత్ లో ఫుట్ వేర్ వచ్చేసి మనకు 3,000 దగ్గర నుండి స్టార్ట్ అవుతాయి. 3,000 దగ్గర నుండి స్టార్ట్ అయ్యి మాక్సిమం 6,000 వరకు ఉంటాయి అనమాట. సో ఇవి ఆ రేంజ్ లోనే ఉన్నాయన్నమాట. చెప్పులు ఇవి 4,000 చేంజ్ అట్లా పడినాయి, చాలా బాగున్నాయి. మమ్మీకి ఇట్లాంటి మోడల్ లేదు, సో బాగా సెట్ అవుతుంది అనిపించింది. నేను కూడా వేసుకొని చూసిన, తను కానీ నేను కానీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు నేను తీసుకున్నాను అనమాట. బ్లాక్ విత్ ఇక్కడ కొంచెం షైనీగా ఉండే సిల్వర్ వేసుకున్నప్పుడు అయితే చాలా మంచిగా కనిపించింది. ఇలాంటి దాంట్లోనే సేమ్ సిల్వర్ కూడా ఉన్నాయన్నమాట. మొత్తం సిల్వర్ వచ్చిండేటి. నేను వీడియో కాల్ చేసి అడిగాను ఏది బాగుందని చెప్పేసి, ఇదే బాగుంది అంటే ఇంక ఇదే తీసేసుకున్నాను. సో నెక్స్ట్ ఇవి వచ్చేసి మా అత్తయ్య తీసుకోండేటి అనమాట ఇవి. సో చాలా చాలా క్లాసీగా ఉన్నాయి కదా. బేజ్ కలర్వి ఈసారి చాలా సెలెక్ట్ చేసుకున్నాము, దాంట్లో ఇదొకటి. వెరీ వెరీ క్లాసీ. అంటే తను ఎక్కువ ఇలాంటి మోడల్స్ యూజ్ చేయడానికి బాగా ఇష్టపడతారనమాట, నేను చాలా నోటీస్ చేసినాను. ఇవి వచ్చేసి 4,200 అట్లా పడినాయన్నమాట అరౌండ్. ప్లస్ ఇంకొకటి చార్ల్స్ అండ్ కీత్ లో బెస్ట్ ఏమి అంటే మనము $250 కంటే ఎక్కువ ఒకటేసారి పర్చేస్ చేస్తే వాళ్ళు మనకు ఫ్రీ మెంబర్షిప్ ఇస్తారనమాట. ఫ్రీ మెంబర్షిప్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం నెక్స్ట్ టైం నుండి పర్చేస్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు ప్రతిసారి మనకు 10% ఆఫ్ అనేది ఉంటుంది. వాళ్ళు ఏదైతే మెంబర్షిప్ ఇచ్చుంటారో బార్ కోడ్, సో ఆ కోడ్ అనేది మనం స్క్రీన్ షాట్ తీసి
పెట్టుకొని ఉంటే ఈజీగా ఉంటది అనమాట నెక్స్ట్ షాపింగ్ చేసినప్పుడు. ఏమంటే నంబర్ గానీ ఈమెయిల్ ఐడి గానీ ఇచ్చినా కూడా ఓకే. బార్కోడ్ అయితే ఇంకా ఈజీగా స్కాన్ చేసుకుంటారు వాళ్ళు. సో ఇదొకటి అనమాట షూస్, వెరీ క్యూట్. నాకు ఈ గోల్డ్ కలర్ డీటెయిలింగ్ చాలా బాగా నచ్చింది. అన్ని మావే చూపిస్తానండి దర్శన్, తనది అస్సలు ఓపెన్ చేయడం లేదు. నాకు ఎన్ని కనిపిస్తున్నాయి తెలుసా. ఇది నేను అండర్ ఆర్మర్ లో తీసుకున్న షూస్ అనమాట. ఇవి ట్రైనింగ్ షూస్ కి చాలా బాగుంటాయి. లాస్ట్ టైం నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. సో దుబాయ్కి వెళ్ళినప్పుడు సేమ్ బ్రాండే తీసుకుంటే నాకు ట్రైనింగ్ కి చాలా కంఫర్టబుల్ అనిపించాయి, వర్కౌట్ చేయడానికి లేదంటే వాక్ రన్ చేయడానికి. ఓకే ఓకే గైస్, సో ఇది మంచి బ్రాండ్ అనమాట. అండ్ ప్రైస్ కూడా మాకు మంచి డీల్కి వచ్చింది. ఐ థింక్ ఇవి 10,000కి వచ్చినట్టున్నాయి. లాస్ట్ టైం నేను తీసుకునేటివి 18,000. అవి ఫ్రెష్ మోడల్, డిస్కౌంట్ ఏం లేకుండే లాస్ట్ టైం. బట్ ఈసారి డిస్కౌంట్లో ఉంటే ఇది నాకు 10,000 పడ్డాయి అనమాట షూస్. వెరీ నైస్. అండ్ షూస్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక షూస్ చూపిస్తానండి, ఓకేనా. ఇవి దర్శన్వి. సో ఐఎంఎంకి వెళ్ళామన్నమాట. ఐఎంఎంకి వెళ్ళినప్పుడు తనకి షూస్ చాలా బాగా నచ్చినాయి దర్శన్కి. వెరీ నైస్ అండ్ క్లాసిక్ డిజైన్. నైకీ కదా దర్శన్, ఇది జార్డన్, నైకీ జార్డన్. ఓకే జార్డన్, నైకీ జార్డన్ లో తీసుకున్నాడు. అండ్ ఇవి కూడా చాలా మంచి డిస్కౌంటెడ్. 14,000 ప్రైస్, 14 చేంజ్ ఎంతో పడింది. బట్ చాలా బాగా యూజ్ చేస్తాడు దర్శన్. కొంచెం ఎక్కువ పెట్టి తీసుకున్నా కూడా హీల్ యూజ్ ఇట్ అనమాట. ఏది వేస్ట్ చేయడు, పైసా వసూలు. ఓకే ఓకే, సో పైసా వసూలు చేస్తాడు అనమాట. మోడల్ కూడా చాలా చాలా బాగుంది, అన్ని అవుట్ఫిట్స్ లోకి సెట్ అయ్యేలాగా ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. నీ షూస్ నువ్వే ఎక్స్ప్లెయిన్ చేసేస్తే ఇంకా బాగుంటుంది. నైకీ జార్డన్ ది. ఎస్, అండ్ ఇట్స్ అ క్లాసిక్ కలెక్షన్. అంటే ఇది కొంచెం కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉన్నాయి కంపేర్డ్ టు ఎనీ అదర్ డిఫరెంట్ షూస్. ఐఎంఎం, నైకీ అండ్ చాంగి సిటీ పాయింట్ లో మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మీకు నైకీ ఇష్టం అయితే అవుట్లెట్స్ ఆ రెండు బాగా మంచి ప్రైస్ కి వస్తాయి. నెక్స్ట్ ఇది దర్శన్ ది గైస్, ఇది అండర్ ఆర్మర్ నుండే స్లిప్పర్స్ అనమాట ఇవి. సో దీనికి ఒక స్టోరీ ఉంది, నేను మీకు చెప్తాను. బేసిక్గా నేను ఒకటే షూ తీసుకుందామని పోయినా. నేను ఒక్కటి తీసుకునేటప్పుడు నువ్వు తీసుకుంటావా, ట్రైనింగ్ కి బాగుంటాయని సజెస్ట్ చేస్తే యా ఐ విల్ బై అన్నాడు అనమాట. ఏవి ఆ షూస్ ఏవి, ఓకే తనకు బాగా నచ్చిందంటే ఈ వైట్ షూస్ తీసుకున్నాను. చాలా బాగుంది కదా, షూస్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. ఓకే నాకు ఆల్మోస్ట్ నాకు వైట్ అయితే బాగా నచ్చుతాయి నాకు. ఓకే ప్లెయిన్ వైట్ కావాలన్నాడు. ఒక నిమిషం దీని ఇంకా అయిపోలేదు చెప్తా. సో ప్లెయిన్ వైట్ కావాలన్నాడు, తీసుకున్నాడు. ఇవి 14,000 అట్లా పడినాయి అనమాట షూస్. బాగున్నాయి, ఓకే డన్. ఓకే సో వాళ్ళు ఏమన్నారు, రెండు కొంటే డిస్కౌంట్ ఏం లేదు మిగతా దానిల మీద. 3 కొన్నారనుకోండి, మీరు 3 కొంటే మిగతా వాటి మీద 20% డిస్కౌంట్. 15 డిస్కౌంట్ పోయే చెప్తున్నా బై ది వే కాస్ట్ అన్ని. నేను 3 ప్రోడక్ట్లు ఎవరిని ఇంకొకటి సెలెక్ట్ చేసుకోండి, 2 ఉన్నాయి కదా ఇంకొకటి తీసుకోండి మీలో ఎవరైనా. ఏదైనా తీసుకోవచ్చు అన్నారు. జాకెట్, టీ షర్ట్ లేకపోతే స్లిప్పర్. నేనేమనుకున్నానంటే సర్లే ఇంకా తీసుకుందాం ఏదైనా పోయి అని. సెలెక్షన్ లేట్ కదా, అట్లా పోయి చూద్దాము అని ఇట్లా అక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గర నుండి జస్ట్ ఇట్లా పాస్ అయినాను అంతే. రెడీ ఇవే ఫిక్స్ అని థర్డ్ పేరు అక్కడ పెట్టేసినాడు. జస్ట్ అక్కడ పోయి తీసుకుని వచ్చి అక్కడ నేను ఇట్లా చూసే లోపల అయిపోయింది, సెలెక్షన్ అయిపోయింది, ఇంకా నేనేం తీసుకోలేదు. ఓకేనా, సో దానికి ఉన్న హిస్టరీ బట్టి ఇవి వర్త్ ఇట్ అండి. తనకు బాగా నచ్చినాయంట వేసుకున్నప్పుడు. ఇది ఏమంటే కంఫర్ట్ ఉంటది, దాంతో పాటు స్లిప్పరీ ఉండదు. చాలా మంది ఏమంటే ఇప్పుడు స్లిప్పర్స్ తీసుకుంటారు కానీ వాళ్ళకి ఏదైనా నడుస్తుంటే స్లిప్ అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ సింగపూర్ కి వెళ్ళినప్పుడు మనము నైకీ కాదు అడిడాస్ అస్సలు బాగాలేవు. చూసేకి ఒకటి బాగున్నాయి బట్ తీసుకున్నాం కానీ అస్సలు గ్రిప్ లేవు. గ్రిప్ అసలు ఇట్లా పెడితే 2 సార్లు జారినాను, వర్షం వాటర్ లో ఉంటాయి కదా. ఇదైతే ఎంత గ్రిప్ ఉందంటే యూ కెన్ సీ ద బ్రిజిల్స్ దట్. అండ్ నెక్స్ట్ నా షూస్ గైస్, మై ఫేవరెట్. సో నేను వెళ్ళేటప్పుడే ఏ షూస్ బాగా కంఫర్టబుల్గా ఉంటాయి అని రీసెర్చ్ చేసుకొని పోయినా అనమాట. న్యూ బ్యాలెన్స్ షూస్ ఇవి. నేను చాలా రోజుల నుండి తీసుకుందాము అనుకుంటున్నాను అనమాట. ఇంకా మంచి డీల్లో తీసుకుంటే బెటర్ కదా అన్నట్టు నేను వెయిట్ చేశాను. అండ్ ఈ షూస్ అయితే నాకు ఏం డిస్కౌంట్లో రాలేదు, ఎంఆర్పీనే కట్టాను అనమాట. ఎంత దర్శన దీనికి $229. 229 × 62 వేసుకోండి, అదే వచ్చింది 18,000. 18,000 పెట్టినా లేదు దర్శనం అంత లేదు. 229 14,200. యాక్చువల్ గా న్యూ బ్యాలెన్స్ మనం ఫుట్ లాకర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అన్ని బ్రాండ్స్ మిక్స్ ఉంటాయి అక్కడ. కానీ లేదంటే కొన్ని న్యూ బ్యాలెన్స్ షోరూమ్స్ లో కూడా కొన్ని వాటి మీద మాత్రమే డిస్కౌంట్ ఉంటుంది, దీని మీద అన్ని వాటి మీద డిస్కౌంట్ ఉండదు. కానీ ఇది నాకు అన్ని అవుట్ఫిట్స్ లోకి బాగా మ్యాచ్ అయింది. నేను ఎక్కువ సింగపూర్ లో యూజ్ చేసిండే పెయిర్ లాస్ట్ లో అంటే ఇదే అనమాట. అన్నిట్లోకి వేసుకున్నాను లాస్ట్ 2-3 days. సో ఐ ఫీల్ దిస్ ఇస్ వెరీ కంఫర్టబుల్, వెరీ వెరీ వర్త్ ఇట్
బికాస్ నడుస్తూ ఉండేటప్పుడు కానీ మేము మార్నింగ్ నుండి నైట్ వరకు నడుస్తూనే ఉండేవాళ్ళం. షూస్ కంఫర్టబుల్గా లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. సో మీకు ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్ట్రీమ్ కంఫర్ట్ కావాలి ఒక మంచి ప్రైస్ లో అనుకుంటే జస్ట్ గో ఫర్ న్యూ బ్యాలెన్స్ గైస్. అండ్ నేను ఫుట్ లాకర్ కి వెళ్ళినప్పుడు తీసుకోండే డిస్కౌంట్ లో ఉండేది. ఇది బాగా నచ్చింది, అంటే దిస్ ఇస్ లైక్ యూనిక్ వన్, చాలా బాగుంది. దర్శనే సెలెక్ట్ చేసినాడు గైస్. అండ్ ఇంకొకటి ఫుట్ లాకర్ కాదు, న్యూ బ్యాలెన్స్ లో నాకు నచ్చనిది ఏం నచ్చలేదంటే అమ్మాయిలకి ఫుట్ సైజు లాస్ట్ 40.5 ఇస్ ద లాస్ట్ సైజ్ అంతా. నాది 41. నేను కొన్ని అబ్బాయిలకి సెలెక్ట్ చేసుకున్నా 40 అంటే వాళ్ళకి చెప్పేసి యూరో 41 అనమాట. అక్కడికి 9 ఏమో 8 వస్తుంది అనుకుంటాను. నాకు అది ఆ నెంబర్లు అంతా తెలియదు యూకేలో ఎంత యూఎస్ లో ఎంత అని చెప్పేసి. యూరోలో అయితే నాది 41 సైజ్, కానీ న్యూ బ్యాలెన్స్ లో 40.5 దట్ ఫిట్ మీ జస్ట్ రైట్ అంతే. అంటే ఇంకేం స్పేస్ ఉండదు అనమాట నాకు. సో సాక్స్ వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్ గా సరిపోతుంది. బట్ కంఫర్ట్ ఉన్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నా. నెయిల్స్ ఉండే వాళ్ళు నెయిల్స్ కదా వాళ్ళు కొంచెం చూసుకోండి వేసుకోండి అంతే. ఎందుకంటే ఫుట్ నెయిల్స్ సో కొంచెం ఇబ్బంది పడకుండా చాలా కంఫర్ట్ వైజ్ అయితే బాగుంటాయి. మీ సైజ్ దొరికితే యు ఆర్ వెరీ లక్కీ ఎనఫ్. ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. దర్శన్ ఫేవరెట్. $179 గైస్. ఇది 179 అంటే ఎంత అయింది అక్కడికి? ఇది 11,100 అనుకోండి ఆ షూస్. న్యూ బ్యాలెన్స్ లో నేను తీసుకునేది అంతే. అండ్ ఇంకొక ఫుట్ వేర్ తీసుకున్నాను. ఇది దర్శన్ సెలెక్షన్ గైస్ నా కోసము. ఇది చార్ల్స్ అండ్ కీత్ లో తీసుకునే ఫుట్ వేర్ అనమాట. బర్త్డే రోజు తీసుకున్నాను, బట్ అక్కడ నాకు స్టైల్ చేయడానికి అవ్వలేదు ఇవి. బట్ ఇక్కడ డెఫినెట్లీ వేసుకుంటాను. జీన్స్ లో కావచ్చు, డ్రెస్సెస్ లో కావచ్చు, వెయిట్ లోకైనా జస్ట్ రెగ్యులర్ వేర్ కి చాలా బాగుంటాయి. 4,500 పడ్డాయి అనమాట ఇవి స్లిప్పర్స్. నాకు వెరీ వెరీ క్లాసీ అండ్ కలర్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళైతే యూనిసెక్స్ లాగా అన్నారు కానీ యూనిసెక్స్ లాగా అన్నారు కానీ యూనిసెక్స్ అయినా నా సైజ్ దర్శన్ కి సరిపోదు. దర్శన్ ది 44 సైజ్. నేను అడిగిన అక్కడికి ఏదైనా మెన్స్ ఏమైనా ఉంటే లేవు అనేసినారనమాట. ఇంకొక ఫుట్ వేర్ ఇది నేను బర్త్డే రోజు వేసుకున్న ఫుట్ వేర్ అనమాట. ఇది నాకు చాలా వర్త్ ఇట్ అనిపించింది గైస్ నిజంగా. 3,500. లుక్ ఎట్ దిస్. చాలా బాగున్నాయి కదా, అంటే బ్యాక్ టు స్కూల్ వైబ్స్ వస్తాయి అనమాట. స్కూల్ షూస్ విత్ కొంచెం పార్చ్గా ఉండే స్కూల్ షూస్ ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట. చాలా కంఫర్ట్ ఉంది. నేను ఆ రోజు బర్త్డే రోజు అంతా వేసుకొని తిరిగిండేది ఇదే షూజే అనమాట. ఇంకా ఎందుకో జరుపుతాను గైస్. ఇది నా దగ్గర నేను మీకు మేకప్ చూపించేటప్పుడు చూపిస్తా. ఐ హ్యావ్ ఎ స్మాల్ వర్షన్ అనమాట ట్రావెల్ కోసం అని చెప్పేసి. ఇదేంటి సోల్ ది జెనరోదో బాడీ మిస్ట్ ఆర్డర్ చేసుకొని పెట్టుకున్నాను. నేను తీసుకున్నా అది నాది బాడీ మిస్ట్ వాడి పెట్టినాడండి. లాస్ట్ వాడేది ఒకటే కాకుండా వెళ్ళేటప్పుడు ఇంత పెద్ద నాక్ అని చెప్పి తీసుకొని తను తీసుకుంటాడంట. అంటే నేను కూడా తీసుకుందామా నాకేం తెలిసి ఇంట్లో పెడతాడేమో అనుకున్నా. రాజస్థాన్కి వెళ్తున్నాడు ఇంకో 2 రోజుల్లో. మీరు ఈ వీడియో చూసే లోపల దర్శన్ వెళ్ళింటాడు రాజస్థాన్కి, తీసుకెళ్తున్నాడు తన కోసం అంట గైస్. ఇది ఎంత స్మెల్ ఫ్రేగ్రెన్స్ అయితే ఎంత బాగుందంటే అంత హైలీ రికమెండ్. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ సమ్ గుడ్ లాంగ్ లాస్టింగ్ బాడీ మిస్ట్ గో ఫర్ దిస్ వన్. 3,800 సింగపూర్ లో ఉంది. యూనిసెక్స్ పర్ఫ్యూమ్ ఇది. ఇండియాలో 4,000 ఉంది, సింగపూర్ లో 3,800. ఎక్కువ ప్రైస్ డిఫరెన్స్ లేదు, జస్ట్ 200 అంతే. నా కెమెరాలో బ్యాటరీ అయిపోతా ఉంది చేసినాము అండ్ మాది కూడా బ్యాటరీ రిఫ్రెష్ అయింది కాబట్టి ఇది దర్శన్ నా కోసం ఇచ్చిండే గిఫ్ట్ అనమాట. YSL పర్ఫ్యూమ్. ఇట్స్ వెరీ వెరీ నైస్. చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, కాకపోతే ప్రైస్ చాలా ఎక్కువ. ఇంకోటి అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకోమన్నా కూడా నేను తీసుకోలేదండి. ఇదే చాలు, ఇది నేను ఫినిష్ చేస్తే చాలు. బికాస్ నేను పర్ఫ్యూమ్స్ మీద అంత ఎక్కువ ఇన్వెస్ట్ చేయను. మేము చేస్తాం. నువ్వు చేసినావు కాబట్టి నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చినావు. గిఫ్టింగ్ ఈజ్ ఫైన్ బట్ ఐ కాంట్ వేస్ట్ మై మనీ ఆన్ ఇట్. షుడ్ నాట్ పుట్ లైక్ దట్. సర్లే ఏదో ఒకలాగా నువ్వు దాన్ని పుట్టుతూ ఉండు. నేను ఇంకొకటి చూపిస్తాను ఓకేనా. మనం అక్కడ నేను DJI Pocket 3 తీసుకుందామని చెప్పేసి చాలా ట్రై చేశాను, బట్ ఎక్కడ చూసినా అవుట్ ఆఫ్ స్టాకే. అండ్ ఆ కెమెరా కావాలంటే మినిమం 3 వీక్స్ ముందే ప్రీ ఆర్డర్ ఇచ్చిండాలంట. సో ఓకే ఇంకేది బాగుంది అని చూస్తున్నప్పుడు నాకు అప్పుడు అనిపించింది మన దగ్గర ఒకటి కూడా యాక్షన్ కెమెరా లేదు కదా అని చెప్పేసి. సో దర్శన్ అయితే ఇది తీసుకో యాక్షన్ కెమెరా కిట్ తీసేసుకో అన్నాడు అనమాట. అక్కడ క్రియేటర్స్ కాంబో అని చెప్పేసి ఒకటి కిట్ ఉన్నింది. సో అదైతే మనకు కెమెరాతో పాటు కెమెరాకి ప్రొటెక్టర్ వస్తుంది, దాంతోపాటు స్టిక్ వస్తుంది అనమాట, ఇలా సెల్ఫీ స్టిక్. ఇది ఎంత దూరం కావాలంటే ఇది 5 మీటర్స్ ఇట్లా చాలా పెద్దగా అవుతుంది అనమాట. సో మనము బ్యాక్గ్రౌండ్ అంతా చూపించడానికి చాలా చాలా బాగుంటుంది. అండ్ దాంతో పాటు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ చూపిస్తూ ఉంటాం కదా, మీరు లాస్ట్ 2 వ్లాగ్స్ చూసింటే మీరు నోటీస్ చేసి ఉంటారు. ఒక వ్లాగ్ అంతా దీంతోనే తీసి టెస్ట్ చేసినాను. సో చాలా మంచిగా వచ్చింది. ఇట్లే విసురుతున్నారు వాళ్ళు, అంటే అంత హార్డ్ గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి సింబాలిక్ గా రిప్రజెంటేషన్. ఇది మనకు చాలా మంచి ప్రైస్ కి వచ్చింది. ఓవరాల్ గా దీంతో పాటు ఈ బ్యాగ్ అన్నమాట. ఇది కాంబో ప్రైస్ లో వాళ్ళు ఇచ్చిండేది
మీకు గిఫ్ట్ హ్యాంపర్ కాదు అంటే దీని కూడా ప్రైస్ తీసుకున్నారు, అంతా కలిపి 40,000 పడింది గైస్. ఈ బ్యాగ్ కిట్ బ్యాగ్ అయితే లిటరల్లీ ఐ లవ్డ్ ఇట్. అండ్ ఇది మా పప్పా తీసుకున్న వాచ్ అనమాట. దిస్ వన్ అర్మానీ ఎక్స్చేంజ్ నుండి తీసుకున్నారు. వాచ్ చాలా చాలా వర్త్ ఇట్, మంచి ప్రైస్లో దొరికింది, మంచి డిస్కౌంటెడ్ 50% ఆఫ్లో దొరికింది. యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి 30,000, మనకు దొరికినది వచ్చేసి 15,550కి దొరికింది అనమాట. విచ్ ఇస్ రియలీ క్రేజీ. చాలా చాలా బాగుంది. అంటే సింగిల్ పీసెస్ ఉంటాయి, మనం వెతకాలన్నమాట, కొంచెం ఓపిక చేసుకొని వెతికితే మీకు మంచి డిస్కౌంటెడ్ ప్రైజెస్లో దొరుకుతాయి. దర్శన్ ఫేవరెట్ గైస్ ఇది. అసలు నేను అది తీసుకునే వరకు నాకు కూడా లేదు, కానీ తీసుకున్న తర్వాత ఎంత బాగుందంటే అవును లిటరల్లీ ఐ లవ్ దిస్. అవును, అదే మా పప్పతో ఆల్రెడీ అంటున్నారు అనమాట, అప్పుడప్పుడు ఇంట్లో పెట్టేసి వెళ్తే నేను కూడా వేసుకుంటూ ఉంటాను, నేను కూడా వాడుతూ ఉంటాను అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను గైస్ మీకు. ఇది తీసుకోండి అట్ ద వెరీ లాస్ట్ లో తీసుకున్నారనమాట. ఇదేంటి బల్గేరీనా? సో బల్గరీది పర్ఫ్యూమ్ తీసుకున్నారు గైస్ వీళ్ళు. ఓకే, పర్ఫ్యూమ్కి మన వాళ్ళు ఎన్ని పర్ఫ్యూమ్లు ఉన్నాయి, ఇంకా వీళ్ళ దీని గురించి చెప్పడం ఏం అవసరం లేదండి, మీరే గెస్ట్ చేసుకోండి, ప్రైస్ మామూలే కదా. సో ఇది స్మెల్ అంతా అయితే నాకు కూడా బాగా నచ్చింది, మంచి ఫ్రెష్గా ఉందన్నమాట, వెరీ ఫ్రెష్ ఆక్వా స్మెల్. ఐ థింక్ ఇది కొంచెం లీక్ అయినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో, కొంచెం లీక్ అయినట్టుంది. అండ్ ఇంకొక పర్ఫ్యూమ్ తీసుకున్నాడు అనమాట, చెప్పలేదు నాకు గుర్తులేదు, 11 ఏమో నాకు అంత గుర్తులేదు. దర్శన్ తీసుకున్నాడు అనమాట అక్కడికి వెళ్ళి. సో పర్ఫ్యూమ్ ప్రైజెస్ నేను అంత కాన్సన్ట్రేట్ చేసి చూడను, ఎందుకంటే వీళ్ళవన్నీ ఆల్మోస్ట్ అరౌండ్ 12,000 to 15,000 ఉంటాయి. ఇంకా వీళ్ళని గెలికి అడిగి వేస్టే అనమాట, వీళ్ళు తీసుకుంటానే ఉంటారు కాబట్టి. ఇంకొక పర్ఫ్యూమ్ తీసుకున్నాడు, ఇది YSL పర్ఫ్యూమ్. ఇది కూడా చాలా బాగుంది. ఇది సెలెక్ట్ చేసినది మా అత్తయ్య నేను కలిసి సెలెక్ట్ చేసినాం అనమాట. వెరీ నైస్, చాలా పొడుగు ఉంది గైస్. ఇది యూజువల్గా YSL ఇంత పొడుగు పర్ఫ్యూమ్స్ వస్తాయని నాకు తెలియదు అసలు. ఏ మెడిషన్ ఇది నాకు తెలీదు. ఇది వచ్చేసి మైసెల్ఫ్ అనేసి. ఓకే, మైసెల్ఫ్. ఓకే, ఇది పడింది గైస్, బాగానే పడింది, 15,600 పడింది. నౌ వి వర్ సీయింగ్ మై ఎడిటింగ్ ఫేస్. నైట్ 10 o'clock అయింది. జస్ట్ ఇప్పుడే ఒక బ్లాగ్ ఎడిట్ చేసేసాను అనమాట. ఏంటిది సడన్ జంప్ అనుకుంటున్నారా? ఏం లేదు, యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్లో పోల్ పెట్టినప్పుడు 2 partsగా హాల్ వీడియోస్ క్లిక్ చేయండి అన్నారు, ఎందుకంటే హాల్ వీడియో చాలా పెద్దగా ఉందన్నమాట. హాఫ్ ఆఫ్ ద పార్ట్ మీరు ఇప్పుడు చూసారు, అండ్ నెక్స్ట్ హాఫ్ ద పార్ట్ నేను ఎడిటింగ్ అయిపోయిన వెంటనే పోస్ట్ చేస్తాను అనమాట. వెయిట్ ఫర్ ద సెకండ్ బ్లాగ్, దాంట్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి అండ్ మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. లెట్ మీ నో హౌ యూ గైస్ ఫెల్ట్ అబౌట్ దిస్ హాల్ వీడియో. మీకు ఏది ఫేవరెట్, మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్ గోస్ టు శిల్పా విజయ్ గారు అండ్ రాజేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. నెక్స్ట్ వీడియోలో కూడా పోస్ట్ నోటిఫికేషన్ చెప్పే ఛాన్స్ నాకు రావాలంటే డెఫినెట్లీ మీరు పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్ అని చెప్పేసి కింద కామెంట్స్లో పెట్టండి, సో దట్ ఐ కెన్ గివ్ ఏ షౌట్అవుట్. ర్యాండమ్గా పిక్ చేస్తున్నాను అనమాట. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.